ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 20న జరిగిన ఘటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆందోళనలో భాగంగా జూలై 20వ తేదీ సీజేపీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసనకారులపై పోలీసులు పిల్లెట్ గన్లను ప్రయోగించడంతో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రతిపక్షం ఆందోళనకు దిగింది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార వద్ద నిరసన చేపట్టారు. హోంమంత్రి అమిత్ షా సభకు రావాలి అంటూ నినాదాలు చేశారు. భద్రతా బలగాల బల ప్రయోగానికి పార్లమెంటులో సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ప్రతిపక్ష సభ్యులు పదే పదే నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ లోక్సభను పలుమార్లు వాయిదా వేశారు. ఇదే సమయంలో జూలై 20 ఘటనపై సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉపయోగించిన ఆయుధాల వివరాలు, సామాగ్రి జాబితాను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసు విచారణ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్తే కూడా స్పందించారు. పిల్లెట్ గన్లను వాడాలని ఆదేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది ఎవరైనా సరే జవాబు చెప్పాల్సిందేనన్నారు. దేశ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడితే ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తాం అని హెచ్చరించారు. ప్రధానిపై అభిజిత్ మరో విమర్శ కూడా చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ గా ఆయన బాగా రాణిస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆవేదనను తక్కువగా అంచనా వేయొద్దని, వారి డిమాండ్లు పట్టించుకోకపోతే మరోసారి ఆందోళనలకు దిగుతామని ప్రకటించారు. మొత్తానికి జూలై 20 ఘటన ఇప్పుడు పార్లమెంటు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరింది. ఒకవైపు ప్రతిపక్షం సమాధానాలు కోరుతోంది, మరోవైపు కోర్టులో విచారణ వేగం పుంజుకుంది. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.